హలో. అన్నయ్య మొన్న రోడ్డు వరకు బిర్యానీ వచ్చింది ఇంకా పార్సల్ ఎక్కడ? కావాలి. చెప్పండి. కొంచెం మనకి పార్సల్స్ కావాలి ఏమైనా అవుతాయా? అంటే మన 4 రోజులు వరకు ఉంటుంది, 4 రోజులు వారం రోజులు కానీ అవునా? రోడ్ వర్కింగ్ అంటే నాకు నిన్న నుంచి స్టార్ట్ అయిన వరకు. కాకపోతే మేము ఏం చేసినామంటే ఓకే. మన రైల్వే స్టేషన్ రోడ్లో పట్టుకెళ్ళాము. ఆ, వాళ్ళు ఏమో మొత్తం అంతా కొంచెం అంత టేస్ట్ ఏం లేదు. లాస్ట్ టైం దగ్గర తీసుకున్నాం మేము, బట్ బాగున్నది. అందుకే మీకు కాల్ చేశాను. ఓకే. ఎప్పటి నుంచి మాకు కావాలి? ఇవాళ కావాలి. ఇవాళ? అంటే మా ఫ్రెండ్ అందరూ రిఫర్ చేసినప్పుడు అదే మీకు వచ్చాము. అవునా? ఎన్ని కావాలి? ఇవాళ మనకు ఒక 22 కావాలని. 22? 22 అయితే కష్టం బ్రో. అంటే ఆల్రెడీ ప్రిపేర్ స్టార్ట్ చేసాం అందుకని. మీరు కొంచెం ముందు చెప్పుంటే మేము అందించేవాళ్ళం. ఎందుకంటే ఆల్రెడీ అది బిర్యానీ కాకుండా మా అంటే బగారం చికెన్ కర్రీ ఏం చేస్తాం ఈ రోజు మనం చేస్తాం, కానీ టైం పడుతుంది. పర్లేదా? ఎంత టైం పడుతుంది? ఒక 2 కల్లా అందగలం. 1 గంటగా? 1 గంట కూడా కష్టం ఇప్పుడు, ఎందుకంటే చాలా టైం పడుతుంది కదా దానికి. అంతా మనం కట్ చేసుకోవాలి, అల్లం పేస్ట్. అదే కాక అంటే మొత్తం హోమ్ మేడ్ కదా, మొత్తం అంతా ఇంట్లోనే కదా. అందుకే లేట్. లేకుంటే మామూలుగా ఇంకెవరైనా మనుషులు ఉంటే మనకు సప్న అయిపోతుంది. ఇదేంటంటే 1 గంటన్నరకైనా పర్లేదు, మన దగ్గర టేస్ట్ బాగుంటుంది అంతే. నాకు కానీ వేరే దగ్గర తీసుకోవచ్చు, బట్ మన దగ్గర టేస్ట్ బాగుంటుంది అని అడుగుతున్నాను నేను. ఈ రోజు అయితే కొంచెం కష్టం ఇప్పుడు ఆ టైంకి. అంటే ఎందుకంటే సరే 1 గంటన్నరకలా అవుదా? ఒక 2 దాకా టైం పడుతుంది. సరే ఓకే, చేసేది మరి. పర్లేదా? ఏది నార్మల్ కుష్కానా లేకుంటే? నార్మల్ కుష్కా చేశాను. నార్మల్ కుష్కానా? సరే. కుష్కా చికెన్ కర్రీనా? చికెన్ కర్రీ ఎలా చాలు. సరే. లేకుంటే బిర్యానీ చేసామంటారా? మీ ఇష్టం, ఏది పాజిటివ్ ఏది గమ్మున చేసాను నాకు. అంటే క్వాంటిటీ ఎలా కావాలని మీరు చెప్పండి, ఎలా కావాలా? క్వాంటిటీ ఎలా కావాలి? కేజీది కావాలా లేకుంటే ఒక మనిషికి? ఒక మనిషి ఎవరు పాస్తా అది కట్టే. సరే. 220 అవుతుంది కేజీ, ఓకే కదా? కేజీ ఎక్కువైపోతాం ఒకటి పర్సెంట్. అది పనిచేసేవాళ్ళు ఒక దెబ్బకి తినేస్తారు బ్రో. అది కొంచెం తగ్గించచ్చు. తగ్గించడం అంటే ఆల్రెడీ తగ్గించేసిన. అంటే బయట మీరు కనుక్కోండి కావాలంటే, అన్ని హోమ్ మేడ్ వాడేది. సరే బ్రో అయితే. సరేనా? 20 చేస్తాను. 20 చాలు. అలాగే బ్రో. సరేనా? కొన్ని బొమ్మలు చేసేదా? అలాగే బ్రో. సరే. అలాగే. నీకు క్యాష్ ఇచ్చేస్తాను నేనే. అలాగే బ్రో. ఈ నెంబర్కి ఫోన్ పే చేసేయండి. 20. నాకు నాది ఆన్లైన్ పేమెంట్ లేదు, క్యాష్ ఉంది. క్యాష్ ఉందా? అడ్వాన్స్ అయినా కొంచెం కొట్టండి బ్రో, ఎంతో కొంత. అడ్వాన్స్ ఏంటంటే ప్రజెంట్ నేను గూడూరు దగ్గరలో ఉన్నాను. నేను రావడానికి ఎలాగైనా నాకు పట్టడానికి 12 అయిపోద్ది. నాకు 12-12:30 అవుతుంది. ఇక్కడ వర్క్ దగ్గరికి వచ్చాను అనమాట. ఇక్కడ వర్క్ జరుగుతుంది. అంటే కొంచెం అడ్వాన్స్ కొడితేనే కొంచెం చేయగలం బ్రో. ఇట్లా మళ్ళీ లాస్ట్లో మీరు ఏమైనా ఇబ్బంది పెడతారు కదా. తెచ్చి అలాంటి ఇబ్బంది ఏం లేదు బ్రో, అలాంటి ఏం లేదు. ఎంతో కొంత కనీసం ఒక 500 అయినా. సరే, నేను ట్రై చేస్తున్నాను అయితే. ఓకే. హలో బ్రో. బ్రో చెప్పండి. అదే నేను అకౌంట్ నుంచి మనం శబరిమల చేసినప్పుడు వాలెట్లో పడిపోయి మనీ అది 1520 రూపాయలు పడినాయి. ఎందుకంటే మళ్ళీ 2000 అవుతానే అకౌంట్ నుంచి తీయడానికి అవుతుంది. మొన్న దగ్గర 500 ఉంటాయి, కొట్టి 3000 కొట్టేస్తాను నీకు మొత్తం. దగ్గర 500 ఉంటాయి అకౌంట్ లో. అంటే నాది వాలెట్లో ఉన్నాయి మనీ అనమాట. ఇది వాలెట్లో ఏంటంటే మినిమం 2000 అయితేనే వాలెట్లో తీయడానికి అవుతుంది. ఆ రోజు క్యాన్సిలేషన్ టికెట్లు వాళ్ళ వాలెట్లోకి వెళ్ళిపోయినాయి మనీ. అది 2000 అవుతేనే మా మనీ తీయడానికి అవుతుంది. సరే, నేను పని చేస్తాను. పోనీ 500 ఉంటే నేను యాడ్ చేస్తాను. నీకు 2500 కొడతాను, కనపడుతుంది, చూసుకోవచ్చు. మా అకౌంట్లో ఏం లేవు బ్రో ప్రస్తుతం. అన్ని ఖాళీ హ్యాండ్ క్యాష్ ఉన్నాయి. మా ఓన్ అడిగిన అకౌంట్లో లేవు అన్నట్టు. తీరా వాళ్ళ దగ్గర చూస్తే 1500 రూపాయలు ఉన్నాయి. అవి ఏంటంటే ఎలా కట్టాలన్నా 2000 ఉంటేనే అకౌంట్ నుంచి తీయడానికి అవుతుంది. కనీసం అడ్వాన్స్ ఇస్తేనే స్టార్ట్ చేయగలం బ్రో. అట్లా కష్టమే. ఎవరో ఒకరు కొట్టి